సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో బలవంతపు భూసేకరణను ప్రజలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో చేస్తున్న భూసేకరణకు ప్రజాభిప్రాయం తీసుకోకుండానే ఈ భూసేకరణ చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ పోగూరుపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ సోమశేఖర్ రెడ్డి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుకు ఓట్లు వేసి సీఎంగా గెలిపించిన ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు చంద్రబాబు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు పేరుతో 100 ఎకరాలు భూసేకరణ చేపట్టింది జిల్లా యంత్రాంగం. కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా గ్రామాల్లో బలవంతంగా భూసేకరణకు దిగటంతో రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ పోగూరుపల్లి మాజీ సర్పంచ్ సోమశేఖర్ రెడ్డి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సోమశేఖర్ రెడ్డిని హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని చెబుతున్నారు రైతులు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచాలని కోరుతున్నారు భూ బాధితులు. కోట్లు పలుకుతున్న భూములకు సరిపడని రేటు కేటాయించి భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడా చైర్మన్ వికాస్ మర్మత్ బలవంతంగా బెదిరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పోలీసులు తమపై బెదిరింపులకు దిగుతున్నారని మండిపడుతున్నారు రైతులు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బలవంతపు భూసేకరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా అన్న ఇప్పుడు పెట్రోల్ తీసుకుపోయి మండల ఆఫీస్ దగ్గర భూములు పోతా ఉన్నాయని చెప్పేసి పెట్రోల్ పోసుకున్నాడు. పీడీ సారు మన పిలిపించి మమ్మల్ని దగ్గర 160 ఎకరాల వరకు పట్టా ల్యాండ్లు పోతా ఉన్నాయి సార్. ఒక 100 ఎకరాల వరకు డీకేటీ ల్యాండ్లు పోతా ఉన్నాయి. మేము భూములకి డెవలప్మెంట్గా ఆపోజిట్ ఏం కాదు, మాకు నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. కుప్పం నియోజకవర్గంలో భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేమని చెప్తున్నా బలవంతంగా భూసేకరణ చేయటంపై ఆగ్రహ జ్వాలలు రేగాయి. తక్కువ ధరకే భూసేకరణ చేయటంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కోట్ల రూపాయలు పలుకుతున్న భూములకు చాలీచాలని ధర ప్రభుత్వం ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రైతులను బెదిరించి స్థలం లాక్కోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత రైతులు. ఈ నెల 20న చంద్రబాబు కుప్పం గంగమ్మ జాతరకు వస్తున్న నేపథ్యంలో సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు భూ బాధితులు. వాళ్ళు అంతే ఇచ్చేది, కాలు మీద కాలు వేసుకుని సిట్టుకేసుకుని మాట్లాడతారు సార్ కడాపీసులు. దాన్ని ఇంకా ఇట్లా పరిస్థితులు మా పాలనలు తీసుకునేకైనా సిద్ధమైపోయింది, బతుకు అయిపోయింది సార్ మా బతుకు. ప్రభుత్వం అనేది ప్రజలు మెచ్చే విధంగా పాలించాలి గాని తిట్టే విధంగా కాదని ప్రజలు అంటున్నారు.